అందరికీ నమస్కారం. వెంకటాచల నిలయం హనుమాచార్య కీర్తన సింధుభైరవి రాగం. సింధుభైరవి 10th మేళకర్త నాటక ప్రయోజన్యం. ఇక్కడ స్వరస్థానాలు ఏంటంటే షడ్జం వక్రరాగం అని చెప్పచ్చు. తర్వాత ఏంటంటే ఆరోహణలో చతుశ్రుతి రిష్మం వస్తుంది, అవరోహణలో శుద్ధరిష్మం వస్తుంది. తర్వాత అవరోహణ నిషాద నుంచి స్టార్ట్. సరిగమ గపదనిస చతుశ్రుతి రిష్మం, సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం పంచమం, శుద్ధదైవతం కాశీ నిషాదం తరసి, నిదపమ గరిస గరిస నిస తెల్లపాడని చెప్పు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమపవిత్రం, పంకజనేత్రం పరమపవిత్రం, శంఖచక్రధర చిన్మయరూపం, శంఖచక్రధర చిన్మయరూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఇది పల్లవి. నెక్స్ట్ చరణం. అన్ని చరణాలు ఒకలాగే ఉంటాయి. ఒక చరణం. అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం, తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమపవిత్రం, శంఖచక్రధర చిన్మయరూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఈ రకంగా వస్తుంది. May 12th హనుమాన్ జయంతి. దానికి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అన్నీ పెడుతున్నాం కదా, అవన్నీ కూడా ఒక కలెక్షన్ లాగా పెట్టుకుని ఎక్కడైనా ప్రోగ్రామ్ కాన్సర్ట్స్ ఏమైనా ఇచ్చినా కూడా బాగుంటుంది. చిన్నగా ఆలాపనలాగా పాడడం, ఆకలైతే పాడడం, అలాగే తానం పాడడం, తర్వాత ఇది కీర్తన హనుమాచార్య కీర్తన పాడడం, అలాగే శ్రీమన్నారాయణ అవన్నీ చెప్పండి. ఇవన్నీ ఒక కలెక్షన్లా పెట్టుకుని ఇవన్నీ ఎక్కడైనా పర్ఫామ్ చేసినా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.